తెలంగాణకు వస్తే తెలంగాణలో స్వేచ్ఛ పత్రిక ముఖ్యమైన వార్తగా ఈరోజు మేడారానికి సంబంధించిన వార్తనిచ్చింది. మేడారం జాతర కన్నుల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటికే గద్దెపైకి సారలమ్మ చేరుకున్నారు. ఈ అర్ధరాత్రి సమయానికి సమ్మక్క కూడా చేరుకునే అవకాశం ఉంది. పగడిద్దరాజు అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులందరూ కూడా తమ అక్కడ మేడారం చేరుకొని ఆ గద్దెలను దర్శించుకొని భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు. శివసత్తుల పూనకాలు ఇతరత్ర భక్తుల కోలాహలంతో అటు మేడారం అటవీ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుందంటూ వార్తనిచ్చారు. ఇక అన్నీ తానే అంటూ అటు సీతక్క ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రి ఆమె అక్కడ సమ్మక్క చెంతనే సీతక్క అక్కడే ఉండి అన్నీ తానే వ్యవహరిస్తూ అక్కడికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్నీ తానే చూసుకుంటూ ఉంటుంది. మేడారం మహాజాతరను పకడ్బందీగా నిర్వహించడంలో సీతక్క కీలక పాత్ర పోషిస్తున్నారు. మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తున్నారు. స్వేచ్ఛతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. 23న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి దర్శించుకుంటారు. తమిళసై గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వస్తారు. జాతర సమయంలో 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడానికి అన్నీ తానే సీతక్క వ్యవహరిస్తుంది. సమ్మక్క చెంతనే సీతక్క ఉండి అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనే వార్తను స్వేచ్ఛ పత్రిక ఇచ్చింది. ఇక శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం గుమగుములు, బంగారం ముక్కులు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిపెద్ద గిరిజన జాతరగా రాష్ట్ర పండుగగా ఖ్యాతిగాంచిన ఈ జాతర 2 ఏళ్లకోసారి కన్నుల పండుగగా జరుగుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుక తొలి రోజులు భక్తులు భారీగా తరలి వచ్చారంటూ వార్తనిచ్చారు. కానీ తొలి రోజు అయినప్పటికీ కూడా భక్తులు ఇప్పటికే గడిచిన 15 రోజులుగా అన్ని దారులు మేడారం వైపే అన్నట్లుగా మేడారం అంతా కూడా కిటకిటలాడిపోతూ ఉంది. అక్కడ లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ జాతర జరిగే 4 రోజులు అంటే గద్దెలపైకి ఆ తల్లులు సమ్మక్క సారలమ్మలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తారు. దాదాపుగా 1.5 కోటి పైగా భక్తులు అక్కడికి వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను అక్కడ స్వయంగా సీతక్క ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఆ అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారనే వార్తను ఇచ్చారు. ఇక నిన్న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా నిన్న సిఐఏ సభలో కూడా ఆయన మాట్లాడారు. 100 ఏళ్ల భవిష్యత్తు అంటూ ఆయన చెప్పిన మాటలను ముఖ్యంగా ప్రచురించింది. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడాలి, అభివృద్ధే మా లక్ష్యం, పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం, ప్రభుత్వం తరపున అన్నీ సమకూర్చుతాం, ఓఆర్ఆర్ RRR మధ్యలో డ్రై పోర్టులు, ఫార్మా విలేజ్ల అభివృద్ధి, హైదరాబాద్కు ఓఆర్ఆర్ లైఫ్ లైన్, సిఐఐ విద్యా నైపుణ్యాభివృద్ధి సమావేశంలో నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ప్రచురించారు. సీఎం రేవంత్ రెడ్డి అటు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి అటు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తమకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఏ రకంగా అభివృద్ధి చేయాలి దానిపైన మాకు పూర్తి విజన్ ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తున్నామంటూ చెప్పారు. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్లో పడిపోయిన దక్షిణ భాగం ఓఆర్ఆర్కి సంబంధించి అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి దాన్ని కూడా ఆమోదింపజేసుకున్నారు. రోడ్లను విస్తరింపజేసుకుంటున్నారు. RRR నిర్మాణానికి అక్కడ భూసేకరణకి అన్నిటికీ కూడా అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడ ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తాం. ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా రియల్ ఎస్టేట్ కానీ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటూ పదే రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నారు. నిన్న సిఐఏలో జరిగిన సభలో ఆయన ఆ విధంగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి హోదాలో అటు కొడంగల్లో పర్యటించారు. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అందరూ మంత్రులు అటు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు ఆ బహిరంగ సభకు చేరుకున్నారు. మరోసారి వాళ్ళందరికీ కూడా అభివృద్ధిపైన పూర్తి భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరింతగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, మొత్తం తెలంగాణలో రోల్ మోడల్గా చేస్తాను, తెలంగాణను కూడా అంతే స్థాయిలో అద్భుతమైన అభివృద్ధిని చేయబోతున్నానంటూ ఆయన నిన్న సభలో ప్రసంగించారు. ఇక నిన్న మరో ముఖ్యమైన వార్త, మిషన్ భగీరథ ఒక విషాద గాథ అంటూ ఇచ్చారు. అప్పుల ఊబులో
మిషన్ భగీరథ కూరుకుపోయింది, కార్పొరేషన్ కూరుకుపోయింది, కీలక ఖర్చులకు లెక్కలే లేవు, అంతా రహస్యంగా సాగిన వ్యవహారాలు, బిల్లులు ఫుల్, నాణ్యత నిల్, అక్రమాలకు సహకరించిన అధికారులు అంటూ ఇచ్చారు. మిషన్ భగీరథ పేరు మీద పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. కాంట్రాక్టర్లు చేయని పనులకు కూడా బిల్లులు తీసేసుకున్నారు. అటు గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన పైప్ లైన్లను కూడా ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతో వేసినట్లుగా బిల్లులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాయంటూ ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఇస్తుంది. ఇక అటు మిషన్ భగీరథ కార్పొరేషన్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కార్పొరేషన్లన్నింటినీ కూడా తనఖాలు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అసలు ఆ అప్పులు తెచ్చిన డబ్బులన్నీ కూడా ఏం చేశారు, ఆ లెక్కలు కూడా లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీని అంతటి వెనకాల ఎవరున్నారనేది కూడా లెక్క తేలాల్సి ఉంది. ఇప్పటికే అటు అన్ని శాఖల్లో జరిగిన అవకతవకలపైన విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. వివిధ శాఖలు దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తూ ఉన్నాయి. అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు, అధికారుల వెనకాలన్న ఉన్నతాధికారులు, వాళ్ళ వెనకాలన్న నేతలు అందరి గుట్టు త్వరలోనే బయటపడుతుందంటూ అటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మిషన్ భగీరథ పేరుతో కూడా 7,000 కోట్లకు పైగా స్కామ్కు పాల్పడ్డారని ఇప్పటికే విజిలెన్స్ ప్రాథమిక నివేదికనైతే ఇచ్చింది. చూడాలి దీని వెనకాల ఎవరెవరున్నారు, అక్రమాలకు సహకరించిన అధికారులు ఎవరు. అసలు మిషన్ భగీరథ ఇప్పటికే ఆ కార్పొరేషన్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. అప్పులపైన ఇప్పటికే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ఇచ్చింది. లెక్కాపత్రం లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా డబ్బులు యథేచ్ఛగా వాడేశారు. అసలు దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎవరు ఆదేశాలతో ఖర్చు పెట్టారు, ఎవరు జవాబుదారీ తనం లేకుండా గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించారు. ఆ అక్రమాలకు సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆధారాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డ అధికారులందరికీ కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా కటకటాల వెనక్కి వెళ్ళండి తప్పని పరిస్థితి అయితే ఉంటుందంటూ అటు ఆ అధికారులు దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇక ఈనాడు విషయానికి వస్తే వారం రోజుల్లోనే 500కే సిలిండర్ ఇస్తానంటూ అటు ప్రకటించారు. నిన్న కోస్గిలో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి. అదే చిత్రంలో సిఎస్ శాంతకుమారి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలందరూ కూడా ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, వాకెటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజేష్ రెడ్డి, మల్లు రవి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలందరూ కూడా పలు సంక్షేమ కార్యక్రమాలకు నిన్న కోస్గిలో శంకుస్థాపన చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు జమ, మోడీ కేసీఆర్లతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందంటూ నిన్న కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. 4,369 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇప్పటికే 2 హామీలను విజయవంతంగా నెరవేర్చాం. మరో 2 హామీలు అమలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారం రోజుల్లోనే 500కే సిలిండర్, అట్లనే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తుతో పాటు వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు అందరికీ కూడా జమ అవుతాయంటూ ఆయన నిన్న కోస్గి సభలో చేసిన ప్రసంగాన్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఎస్ఎల్బీసీ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరో ముఖ్యమైన వార్త. గత కొన్ని సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభమయ్యాయి. నేటికి కూడా ఇంకా పూర్తి కాలేదు. 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయింది, ఇంకా కొలిక్కిరాని ఎస్ఎల్బీసీ అనే వార్తనిచ్చారు. పని పూర్తి అవ్వాలంటే మరో 2,200 కోట్లు అవసరం. దీనిపైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది అంటూ ఇచ్చారు. అటు సొరంగ మార్గంలో ఇన్లెట్ వైపు యంత్రం చుట్టూతా అటు నీరు ఊరుతూ ఉంది. అటు వాటిని నీటి తొలగించే పనులను చేపట్టిన ఫోటోను కూడా అటు ఈనాడు పత్రిక ఇచ్చింది. 2 దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ పనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ నీటిని తీసుకునే వైపు భారీగా సీపేజ్ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి. ఇంకా 2,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఎస్ఎల్బీసీని పూర్తి చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామంటున్న ప్రభుత్వం గురువారం దీనిపైన సమీక్ష కొనసాగించనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. రేపు గురువారం ఈ ఎస్ఎల్బీసీ పైన ఎస్ఎల్బీసీని త్వరగా పూర్తి చేసేందుకు, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఇచ్చారు.
ఇక విఖ్యాత నాయకోవిదుడు నారీమన్ కన్నుమూతకు సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఆయన 70 ఏళ్ల పాటు ఆయన న్యాయవాదిగా సేవలు ఆయన అందించారు. అటు ప్రధానితో పాటు సిజేఐ ఆయన అందరూ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేశారనే వార్తను కూడా ఈనాడు పత్రిక ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే గద్దెపైకి సారలమ్మ ఈరోజు సమ్మక్క తల్లి వస్తుంది అంటూ ఇచ్చారు. జాతీయ హోదా పైన ఇంత ప్రకటన చేస్తారా అంటూ కూడా క్వశ్చన్ మార్క్తో ఇచ్చారు. ఇప్పటిదాకా ఈ పండగని అటు ఉత్తరాదిన ఎట్లయితే కుంభమేళా నిర్వహిస్తారో అట్లనే ఇక్కడ కూడా దీన్ని దక్షిణాది కుంభమేళా అంటారు. దీనికి జాతీయ పండగ హోదా పైన ఏమన్నా ప్రకటన చేస్తారా? ఎందుకంటే ఈరోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి రాష్ట్రానికి చెందిన వ్యక్తి కిషన్ రెడ్డి అక్కడికి వెళ్ళనున్నారు. ఆ వన దేవతలను సందర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నా ప్రకటన చేస్తారా అనేది ఇచ్చారు. అలానే రేపు మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి తదితరులు వెళ్తున్నారు. అటు జాతరలో భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా 9,695 మందికి చికిత్స అందజేశారు. పార్కింగ్ అటు ప్రైవేట్ వాహనాలను పోలీసులు వెళ్ళనివ్వడం లేదు. 5 కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారు అంటూ చెప్పారు. మేడారం భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారంటూ చెప్తున్నారు. ఇప్పటికే భక్త జనసందోహంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి. మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఎక్కడెక్కడ భక్తులందరూ కూడా లక్షల సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతంలో అంతా కూడా గుడారాలన్నీ కూడా వేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ దాకా వాహనాలన్నీ కూడా రాలేకపోతున్నాయి. ఎక్కడో దూరంగానే వాటిని పార్కింగ్ని కేటాయించారు. ఆ పార్కింగ్లోనే నిలిపేసి భక్తులందరూ కూడా ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక జాతరలో కొంతమంది భక్తులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ చికిత్స అందజేస్తున్నారు. ఇప్పుడు దాకా 9,695 మందికి అక్కడ చికిత్స అందజేశారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కావచ్చు, అట్లానే పోలీసులు కూడా వేల సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అలజడులు జరగకుండా, ఎటువంటి అసాంఘిక శక్తులు అక్కడ చేరకుండా ఎప్పటికప్పుడు రెప్ప వాల్చకుండా వాళ్ళందరూ కూడా కాపలా కాస్తున్న పరిస్థితి. మొదటిసారి ట్రాఫిక్ నియంత్రణకు కావచ్చు, ఇటువంటి అసాంఘిక శక్తుల్ని ఏరివేయడానికి కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తూ ఉన్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, లేకుంటే అక్కడ ఏమన్నా ఘర్షణలు జరుగుతున్నా వెంటనే నివారించడానికి ఆ డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అటు మేడారం సమ్మక్క సారలక్క జాతరకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. మరో ముఖ్యమైన వార్త ఎప్పుడో అటు నమోదైంది. సిబిఐ కేసు నమోదు చేసింది, ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కవిత లిక్కర్ స్కామ్ పైన అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది అటు అప్రూవర్లుగా మారారు. కవిత సౌత్ గ్రూప్కి కీలకంగా వ్యవహరించిందంటూ చెప్పారు. ఈడీ విచారణకు రమ్మని పిలిచిన సందర్భంగా కవిత విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆమె కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు తనకు వెళ్లకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె నోటీసులు ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ జరుగుతుంది. త్వరలోనే దానిపైన ఒక నిర్ణయం కోర్టు తీసుకునే అవకాశం ఉంది. ఈలోపు సిబిఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. మరోసారి ఆమెకు నోటీసులు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట ఇచ్చిన సమాచారం మేరకే జారీ చేశారు. 26న విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆమెను 2 సార్లు సిబిఐ విచారించింది అంటూ వార్తనిచ్చారు. అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కుమారుడు మాగుంట రాఘవ్ కూడా సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారు. అటు అభిషేక్ బేయినపల్లి ఈమెకు చాలా కవితకు చాలా సన్నిహితమైన వ్యక్తి. అతని పాత్ర పైన కూడా అతన్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన కూడా అక్కడ ఈడీ జైల్లో ఢిల్లీలో జైల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఇచ్చిన సమాచారాన్ని తిరిగి ఈమెతో క్రోడీకరించుకోవడానికి, ఈమెను అడిగి వివరాలు తెలుసుకోవడానికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ముందు మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఈ రకంగా డ్రామాలు ఆడుతున్నాయంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వారంలో ఫ్రీ కరెంట్ అంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేసింది. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా మార్చి 15 లోపు రైతు బంధు బకాయిలన్నీ కూడా చెల్లిస్తామంటూ అటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని ప్రముఖమైన వార్తగా ప్రచురించింది. ఇక కోమటిరెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు రేవంత్ రెడ్డి ఎడమకాల గోటికి కూడా కేసీఆర్ సరిపోరంటూ ఆయన చేసిన వ్యాఖ్యానాలను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది.
అటు రేవంత్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు పదే పదే ఆయన పైన రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి అటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక సింగరేణిలో 485 పోస్టుల భర్తీకి అటు సీఎండీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం జారీ చేశారు. త్వరలోనే 317 డైరెక్ట్ పోస్టులు, 168 ఇంటర్నల్ పోస్టుల భర్తీ నేడు నోటిఫికేషన్ ఇస్తామంటూ అటు సింగరేణికి సంబంధించిన ఎండీ సీఎండీ బలరాం ప్రకటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేశారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక ఇప్పటికే ఎన్నికలకు సందర్భంగా అటు బీజేపీ నేతలందరూ కూడా విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేస్తూ ఉన్నారు. నిన్న అటు నారాయణపేటలో కిషన్ రెడ్డి, అరుణ వీళ్ళందరూ కూడా యాత్రలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాం, రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను గెలుస్తాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై దుష్ప్రచారం, ఎన్ని జిమ్మిక్కులు చేసినా మోడీని ఆపలేరంటూ అటు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా ప్రచురించారు. 17 ఎంపీ సీట్లను గెలుస్తామంటున్నారు. హైదరాబాద్ ఎంపీ సీటు బీజేపీ ఎప్పుడు పోటీ చేసినా అక్కడ గెలిచేది లేదు, అది ఎప్పుడైనా సరే ఎంఐఎంఏ గెలుస్తూ ఉంటుంది. ఇటీవలనే అటు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం 4 సీట్లున్నాయి, వచ్చే ఎన్నికల్లో కేవలం 3కు మాత్రమే పరిమితం అవ్వబోతుంది అంటూ ఇండియా సీ ఓటర్ సర్వే కూడా చెప్తూ వస్తుంది. మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే 8 మంది మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కిషన్ రెడ్డి మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామంటూ చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి ఇటీవల నిన్న అటు సీ ఓటర్ సర్వేతో పాటు పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ సర్వే కూడా వచ్చింది. అందులో కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ బలపడింది. మొన్న శాసనసభ ఓట్లలో వచ్చిన ఓట్ల శాతం కంటే మరొక శాతం ఓట్లు అధికంగా రాబోతున్నాయి అంటూ కూడా చెప్పింది. సర్వే ఫలితాలు ఈ రకంగా ఉంటే నాయకులు చేసే వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయి. ఇక అటు జీఎస్టీలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు, 1000 కోట్ల పైగా అక్రమాలకు పాల్పడ్డారనే వార్తనిచ్చారు. దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీలు క్లెయిమ్ చేసుకున్నారు. వస్తు సరఫరా లేకపోయినా జరిగిపోయినట్లు బురిడి కొట్టించారు. ఇతర రాష్ట్రాల డీలర్లతో కుమ్మక్కయ్యారు. జీఎస్టీఆర్ మాడ్యూల్ లేకుండా చేశారంటూ ఇద్దరు అధికారులు మెమోలు ఇచ్చారు. వాణిజ్య పన్నుల అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇంటి దొంగల పని, వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు అధికారులు, తద్వారా 1000 కోట్ల మేర అక్రమాలు జీఎస్టీలో జరిగాయి. దీనిపైన అంతర్గత విచారణకైతే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. వస్తు సేవల పన్నులో భారీ అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కొందరు డీలర్లు ఎటువంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లుగా ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టించారు. వాటితో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను కొల్లగొట్టేశారు. దాదాపు 1000 కోట్ల వరకు ఐటీసీని క్లెయిమ్ చేసి ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల డీలర్లతో పంచుకున్నట్లుగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. దీని వెనకాల ఎవరెవరున్నారు, ఈ మాడ్యూల్ లేకుండా చేయడం వెనకాల ఎవరు, ఆ మాడ్యూల్ లేకుండా చేసిన అధికారులు ఎవరు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ మాడ్యూల్ లేకుండా చేశారు, దీనిపైన అంతా కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఆ 1000 కోట్ల రూపాయలు రికవరీ చేయడానికి కూడా అటు ప్రయత్నిస్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక నిన్న ఢిల్లీలో రైతులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. నిన్న మరోసారి వాళ్ళని చర్చలకు పిలిచినా అటు చర్చలు సఫలం కాలేదు. ఇక పోలీసుల కాల్పుల్లో 21 ఏళ్ల యువ రైతు దుర్మరణం చెందాడు. రబ్బర్ బుల్లెటా అసలు బుల్లెటా అన్న దానిపైన అస్పష్టత. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ. 2 రైతులు 12 మంది పోలీసులకు గాయాలని ఉద్యమానికి 2 రోజులు విరామం ప్రకటించిన రైతు నేతలు చర్చలకు రావాల్సిందిగా మరోసారి కేంద్రం పిలుపు అంటూ రైతులందరూ కూడా అటు ఢిల్లీ సరిహద్దులన్నింటినీ కూడా దిగ్బంధనం చేశారు. తమ డిమాండ్లను ఆమోదించవలసిందేనంటూ వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2 సార్లు రైతులను చర్చలకు పిలిచినా వాళ్ళు ఎక్కడ కూడా చర్చలకు రాకుండా అట్లా మంకుపట్టుపైనే రైతు సంఘాల నేతలందరూ కూడా ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది. అటు రైతుల ముసుగులో అసాంఘిక శక్తులన్నీ కూడా చొరబడి కావాలని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూ వస్తుంది. ఇటు రైతు సంఘాల నేతలు మాత్రం కావాలనే ప్రభుత్వం మా పైన బురద చల్లే విధంగా ప్రయత్నిస్తుంది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న రైతుల్ని సరిహద్దుల్లోనే అడ్డుకోవడం ఎందుకు, తాము ఢిల్లీ నగరంలోకి వచ్చి రాజధానిలో తమ నిరసనను శాంతియుతంగా కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలంటూ వాళ్ళు కూడా సరిహద్దుల్లోనే భీష్మించుకొని కూర్చున్నారు. వాళ్ళని నిలువరించడానికి
పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు రబ్బర్ బుల్లెట్ల ప్రయోగంతో పాటు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను వినియోగిస్తూ ఉన్నారు. కానీ రైతులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. నిన్న జరిగిన ఘటనలో ఒక యువ రైతు అటు చనిపోయారు. ఆయనకు రబ్బర్ బుల్లెట్ తగిలి చనిపోయాడా లేకుంటే నిజమైన బుల్లెట్నే పోలీసులు వినియోగించారనే దానిపైన అయితే విచారణ కొనసాగుతుంది. నిన్న జరిగిన ఘర్షణలో అటు కొంతమంది రైతులతో పాటు 12 మంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. యువ రైతు మృతి చెందడంతో 2 రోజుల పాటు తమ నిరసనకు విరామం ప్రకటించారు రైతు నేతలు. తిరిగి తమ 2 రోజుల తర్వాత తమ నిరసనలు కొనసాగిస్తామంటూ చెప్తున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక V6కి వస్తే అటు మేడారం జాతరకు సంబంధించిన వార్తే ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వనమంతా సిగమోగంగా అంటూ అటు మొత్తం ఆ అడవి అంతా కూడా జనాలతో నిండిపోయింది. అక్కడ భక్తులందరూ కూడా అటు అందరూ అక్కడికే దారి పట్టారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు అంటూ దానికి ఇచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు సారలమ్మ గద్దె మీదకి వచ్చింది. ఆ గద్దె మీదకి వచ్చిన అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులందరూ కూడా ప్రస్తుతం మేడారంలో ఉన్నారు అనే వార్తను ఇచ్చారు. మనం క్లియర్గా చూడొచ్చు. కొన్ని లక్షల సంఖ్యలో భక్తులందరూ కూడా ఆ గద్దెల చుట్టూతా అమ్మవారిని దర్శించుకోవడానికి ఉన్నారు. ఇక్కడ అమ్మవారి గద్దెలు ఇవన్నీ కూడా ఈ లోపలే అమ్మవారు సమ్మక్క సారలమ్మ సమ్మక్క ఇద్దరు కూడా కొలువై ఉంటారు. వాళ్ళని దర్శించుకుంటారు. ఈ 4 రోజుల పాటు ఈ జాతర కన్నుల పండుగగా జరగనుంది. దాదాపుగా 1.5 కోటి మంది భక్తులు ఈ జాతరకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేసింది. మరో ముఖ్యమైన వార్త, రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. 5 ఏళ్లలో టీఆర్ఎస్ సర్కార్ నిర్వాకం, పడావు పడ్డ భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్ కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు, రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగవతం. ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు బంధువుని తీసుకుంది. రైతులందరికీ కూడా వాళ్ళ సాగుకు పెట్టుబడిగా రైతు బంధుని ఇస్తామంటూ చెప్పింది. కానీ అటు వ్యవసాయానికి ఉపయోగంలో లేని భూములు, కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు పెద్ద ఎత్తునిచ్చింది. దాంతో ప్రజాధనం తీవ్రంగా దుర్వినియోగమైంది. కేవలం సాగులో ఉన్న భూములకి ఇస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సాగు చేయకుండా ఎప్పుడోనే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయిన భూములకు కూడా ఇట రైతు బంధు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఇకపైన మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా సాగులో ఉన్న భూములకే రైతు బంధు ఇవ్వడానికి నిర్ణయించుకుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయిన పొలాలు కావచ్చు, ఇతరత్ర గుట్టలు నిరుపయోగంగా ఉన్న భూములు, పడవపడ్డ భూములకి ఇకపై రైతు బంధు ఉండదు. దీనిపైన అటు సర్కార్ నిర్ణయం తీసుకొనుంది. సీరియస్గా దానిపైన కసరత్తు చేస్తుంది అనే వార్తను V6 వెలుగు పత్రిక ఇచ్చింది. ఇక మరో ముఖ్యమైన వార్త, నిన్న కోస్గి కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడ సభలో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. వారంలోపు ఫ్రీ కరెంటు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వర్తింపజేస్తాం, 500కే గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా 6 గ్యారంటీ పథకాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిందో దానికి సంబంధించిన వార్త. ఇక మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని ప్రకటించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏఐసిసి సెక్రటరీగా కూడా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు వంశీచందర్ రెడ్డి. డాక్టర్ వంశీచందర్ రెడ్డి గతంలో అటు ఎన్ఎస్యు అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు చేపట్టారు, బాధ్యతలు నిర్వహించారు. మొన్న ఎన్నికల్లో ఆయన తన సీటును అటు కసిరెడ్డి నారాయణ రెడ్డికి త్యాగం చేశారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కల్వకుర్తి నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు, తన నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎంపీగా వంశీచందర్ రెడ్డి పోటీ చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డికి అటు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎవరిని ఎంపిక చేసినా సరే రేవంత్ రెడ్డిదే బాధ్యత అంటూ పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చింది. అభ్యర్థుల ఇప్పటికే అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. 17 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 పైగా ఎంపీ అభ్యర్థిత్వాలను పరిశీలించాలంటూ వచ్చే ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. అందులో గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక కొడంగల్ నారాయణపేటతో 1,00,000 ఎకరాలకు నీరిస్తామంటూ చెప్పారు. ఉద్దండాపూర్ నుంచి కాలువలు తవ్వితే 1,50,000 ఎకరాలకు ఇవ్వచ్చు. బేసిజాలతో కొత్త ప్రాజెక్టుకు సీఎం శ్రీకారం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. అటు
అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అంటూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఉద్దండాపూర్ నుంచి కాలువలు తవ్వితే 1,50,000 ఎకరాలకు ఇవ్వచ్చు అంటూ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. గడిచిన 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే, అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నది కూడా వాళ్ళే. మరి 10 ఏళ్లుగా ఎందుకు చేయలేదు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత అది చెయ్యొచ్చు, ఇది చెయ్యొచ్చు అంటూ ఉచిత సలహాలు అంటూ ఇస్తున్నారంటూ వాళ్ళపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కవితకు సిబిఐ నోటీసు మరోసారి ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు కవితను సిబిఐ విచారించింది. ఈడీ అధికారుల విచారణకు కవిత హాజరు కాకుండా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దానిపైన కూడా ఒక కోర్టు విచారణ జరుపుతుంది. త్వరలోనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26వ తారీఖున విచారణకు రావాలంటూ కవితకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కవిత అటు సౌత్ గ్రూప్లో ఏ రకమైన పాత్ర పోషించింది, దానికి సంబంధించిన కీలక ఆధారాలను ఇతర నిందితుల నుంచి వివరాలను ఈడీ కానీ సిబిఐ రెండు కూడా సేకరించాయి. కవితను ప్రస్తావిస్తూ ఛార్జ్షీట్లో అనేక అభియోగాలను కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ మరోసారి ఛార్జ్షీట్ అటు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. మరి కవిత విచారణకు హాజరవుతుందా? ఈడీ విచారణను తప్పించుకున్నట్లే దీనికి కూడా తప్పించుకోవడానికి మళ్ళా కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందా అనేది చూడాలి. ఇక కేసీఆర్కు మహాజలక్ అంటూ మరో వార్తనిచ్చారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న మహారాష్ట్ర గులాబీ నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇవ్వని అధినేత ఇప్పటికే దిలీప్ గోరే రిజైన్ చేశారు. అదే బాటలో మిగతా నేతలు ఫోన్ చేసినా స్పందించిన కేసీఆర్ ఆయన ఆవేదనతో ఆయనకు ఆడియో పంపిన లీడర్లు సమాధానం ఇవ్వాలని డిమాండ్ అంటూ గడిచిన మొన్న శాసనసభ ఎన్నికల కన్నా ముందు అటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత అటు ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి తానే ప్రత్యామ్నాయం, మొత్తం అటు దేశమంతటా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందంటూ అటు అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా వచ్చి భారతీయ రాష్ట్ర సమితిలో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా నేనే ఉంటా, ఈ ఎన్నికల్లో మొత్తం నేనే ఖర్చు పెడతా అంటూ చేశారు. మహారాష్ట్ర నుంచి అనేక మంది వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలందరినీ కూడా తీసుకొచ్చి ఆయన పార్టీలో చేరినట్లుగా కండువాలు కప్పి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ మొన్న శాసనసభ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దాంతో అటు ఇక జాతీయ రాజకీయాల వైపు ఊసెత్తడం లేదు. వీళ్ళందరినీ ఏదో ఒక పార్టీలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో వాళ్ళందరినీ తీసుకొచ్చి బీఆర్ఎస్ కండువాలు కప్పి ఇప్పుడు కనీసం వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తన పరిస్థితి ఉంది. మా పరిస్థితి ఏంటి? ఎంపీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలా, లేకుంటే మరొక దారి చూసుకోవాలా అంటూ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించడం లేదు. వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారనే వార్తనిచ్చారు. ఎన్నికలకు ముందు చాలా ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. మాకు ఒక దారి చూపించండి మహాప్రభు అంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి.